ఈ తరమే కాదు, ఎన్ని తరాలైనా సరే గురుస్వామి లేకుండా ఎవ్వరూ మాల దీక్ష వెయ్యకండి. ఏదో తెలిసి తెలియనట్టుగా వేసేస్తున్నారు, ఇబ్బందులు పడుతున్నారు స్వామి. ఎందుకంటే హైటెక్ బీటెక్ అంటారు చూసారా, మరీ ఎక్కువైపోతుంది. రేపొద్దున మన పిల్లలు వాళ్ళ పిల్లలైనా సరే మాల ఎప్పుడు ఒకలాగా ఉండాలి. ఆ ఆచారము, ఆ పాత కాలపు పద్ధతులు ఎప్పుడు ఒకలాగా ఉండాలి. ఏదో హారతి తీసేసుకున్నామా, అయిపోయింది, 41 రోజులు ఎప్పుడు అయిపోద్ది, ఎప్పుడు ఎంజాయ్ చేసేద్దాం అన్నట్టుగా ఉంటున్నారు. కానీ ఒక గుడికి వెళ్దాము, ఒక గణపతి హోమం చేసుకుందాము, అసలు ఏమీ లేదు. స్వామియే శరణమయ్యప్ప అనడానికి సిగ్గు, షట్ట విప్పడానికి సిగ్గు. అసలు ఏం చేస్తున్నారో కూడా కొంతమంది స్వాముల గురించి నేను చెప్తున్నాను. అసలు గురుస్వామిని సంప్రదించకుండా ఎప్పుడూ కూడా మాల వెయ్యొద్దు. తూతూ మంత్రం అంటారు చూసారా, అట్లా చేస్తున్నారు స్వామి. అన్నీ నాకే తెలుసు, ఏం కాదులే, ఇలా చేస్తే ఏమవుద్దులే, అలా చేస్తే ఏమవుద్దులే అని మొండిగా వెళ్ళిపోతున్నారు. కానీ పాత పద్ధతులు కావాలి. ఎప్పుడు అయ్యప్ప స్వామి అనేది ఎన్ని యుగాలైనా ఎన్ని తరాలైనా ఎప్పుడు